ప్రహ్లాదుడి వారిని పరమాత్మ అడిగట్ట, నీకేం కోరిక ఉంది నాయనా అని అడిగట్ట. అడిగినప్పుడు ఆయన ఏం కోరాడు? ఏం లేదు స్వామి, ఏదైనా కోరాలి అంటే నేను నిన్ను ప్రార్థించిన ప్రార్థనలో కోరిక కోసం చేయలేదు. పైగా కోరిక తీర్చేవాడికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఒకడు కోరాడు, మనం ఇచ్చాం, ఆ ఇవ్వడం వల్ల ఎప్పుడైనా పనికొస్తుంది, వీడి కోరిక తీర్చితే మనం ఇస్తాం ఆ కోరిక. అలాగా నా కోరిక తీర్చడం వల్ల నీకు ఏం ప్రయోజనం లేదు, నాకు అపేక్ష లేదు స్వామి అని అడిగాడు. కాదు నాయనా, నేను కనబడితే చాలా అందరూ లిస్టు వాళ్ళు ఇస్తారు, అలాంటిది నువ్వు ఏది కోరనంటే నన్ను అవమానించడమే. నారాయణ అంతటి వాడు ఎదురొచ్చి కోరుకో అంటే ఏమీ కోరలేదంటే నిన్నైనా మూర్ఖుడు అంటారు, నన్నైనా అక్కర్లేదనగానే వెళ్ళిపోయాడు కానీ ఏమి ఇవ్వలేదండి అంటారు. కాబట్టి నువ్వు చెప్పని ఓరగా అటు చూసేట, అక్కడ దేవతలందరూ క్యూ కట్టి నిలబడుతున్నారు. ఏం చెప్తాడో చూద్దామని వాళ్ళకి బుద్ధి రావడాన్ని చూపిస్తున్నాడే. ఆ ప్రహ్లాదుడి మనసు దానికి తెలియదా? వాళ్ళకి తెలియాలి. ఇంతవరకు నా ముందు నిలబడి మీరు వాళ్ళు ప్రార్థనలు చేశారే, లాభం లేదు. కుర్రాడిని చూడండి ఏంటంటాడు. ఆ కుర్రాడు చెప్పాడు, నిజమే స్వామి, నీ అంతటి వాడు కనిపిస్తే కోరకుండా ఉండడం కూడా పాపమే, అందుకు కోరుకుంటున్నాను, ఏ కోరిక లేని స్థితిని మనం కోరుకుంటున్నాను అన్నట్టండి. ఎంత చక్కగా చెప్పాడు. అందుకు ఆ నిరంతర భగవన్మత్తతలో ఉన్న భక్తుడు నకామయమానా, అతని భగవత్ ప్రేమ ఉంది కానీ కోరిక లేదు. ఎందుకు? ఇది కోరికలన్నీ నిరోధించింది. మీకు సృష్టిలో మీరు ప్రేమ అనుకునే ప్రతి కామ వికారము కోరికల్ని నిరోధించిందా చెప్పండి? కోరికలు నిరోధించలేదే, కోరికల్ని పెంచింది, ఇంకా 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 పెంచింది తప్ప నిరోధించలేదు. ఇది నిరోధ రూపం కాదు, అది నిరోధ రూపం, నిరోధించినది. ఈ నిరోధం అనడానికి ఇంకా చాలా అర్థం ఉంది. మనం కన్ఫ్యూజన్ అవ్వకుండా నారదుడి తర్వాత సూత్రంలో అర్థం చెప్పేస్తున్నాడు. కానీ ఇక్కడ చూడండి, మన కోరికలు, మన స్థితులు, మన సాధనలు ఎంత కపటంతో ఉంటాయో మీరు తెలుసుకోవాలి. ఒక మహానుభావుడు, ఒక సాధు సంత పురుషులు సత్పురుషులు ఉంటారు కదే, వాళ్ళని పిలిపించారట. ఒక సద్గురువుని, ఒక సిద్ధపురుషుణ్ణి ఇంటికి పిలిపించి ఆయనకు రొట్టెలు పెట్టారు. ఆ రొట్టెలు పెట్టినప్పుడు ఆయనకి రొట్టెలు తయారు చేశారట. చేసిన రొట్టెలన్నీ తినేశాడు ఆయన. అప్పుడు తృప్తి పడ్డారట వీళ్ళు. ఏమని? ఒక్కటి కూడా మిగల్చకుండా ఆయన తిన్నారంటే నేను చేసిన పని సార్థకమైనది, ఆయన ఏమీ మిగల్చలేదు అని తృప్తి పడ్డారట. ఇంకోడు ఉన్నాడు, వాడు మా ఇంటికి సిద్ధపురుషుడు వచ్చాడో వచ్చాడు 10 మందికి చెప్పారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. వాడికి నిజంగా ఏ భక్తి ఉండదు, కానీ వాడు ఉన్న కాలనీలో వాడికి గుర్తింపు రావాలి. ఫలానా వాడు వీళ్ళ ఇంటికి వచ్చాడు కనుక వాడి మీద కాన్సన్ట్రేషన్ కనుక అలాంటి ఒక సిద్ధపురుషుడిని పిలిపించుకున్నాడు. వాడు పిలిపించుకునేటప్పుడు మీ ఇంటికి ఆ సిద్ధపురుషుడు వస్తున్నాడు కనుక మేము ఇవాళే మా ఊరి తోట నుంచి మంచి మామిడి పళ్ళు తెప్పించాం, రసాలు ఈ ఊళ్ళో దొరకవు, అవి ఆయనకి ఇవ్వు అని బుట్టడు పంపించట. చాలా బాగున్నాయని చెప్పి ఆయన తీసుకెళ్ళి సగం తన ఇంట్లో ఉంచుకుని మిగిలినగా సిద్ధపురుషుడికి ఇచ్చట. ఇద్దరూ దానం చేశారు. ఎవరిదెక్కడ? ఇలాంటి మనం సమర్పణలు, అలాంటి సమర్పణ కాదు భగవంతుడికి. అయితే ఇక్కడ నిరోధం చెప్పేటప్పుడు ఈ సమర్పణ గురించి ఎందుకు మాట్లాడేమనే దానికి తర్వాత సూత్రంలో నారదుడు చెప్పేదానికి సంబంధం ఉంది కనుక నేను చెప్పాను, కానీ అసంబద్ధమైనటువంటి ఉదాహరణ కాదు ఇది. అందుకు ఇక్కడ నిరోధ రూపత్వాత్, వాళ్ళకి కోరిక ఉండదుట. ఒక్కసారి గోపికలను చూడండి, వాళ్ళ కామాన్ని కామోత్కంఠత అన్నా నారదుడు ఒప్పుకోడు. ఇంకా తర్వాత తిడతాడు, ఎవరైనా గోపికల్ని కాముకలంటే తిడతాడు ఆయన. గోపికా భక్తిని ఇందులో చూపించాడు. రామకృష్ణ పరమహంస నారదీయ భక్తి మనకు ఆదర్శం అని చెప్తే నారదుడు గోపికా భక్తి ఆదర్శం అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస హృదయం ఏంటి? గోపికా భక్తి మనకు ఆదర్శం అని చెప్పడం అనమాట. నారదుడు మనకు ఆదర్శం అంటే నారదుడు ఏం చెప్పాడు అది మనకు ఆదర్శం. అందులో గోపికల గురించి ఒకసారి అడిగట్టు కృష్ణుడిని ఉద్ధవుడు, స్వామి మీకు గోపికలంటే ఎందుకు అంత ప్రేమ? వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, కానీ తరచూ మన ఏకాంతంలో కూర్చున్నప్పుడు గోపికల గురించి తలంచుకుంటూ ఉంటారు. ఏమిటా గోపికల స్పెషాలిటీ అని అడిగితే, నీకు తెలుసో లేదనైనా, నిజాంగమపి యా గోప్యో మమేతి సముపాసతే తాభ్యం పరన్నమేకించి నిగూఢ ప్రేమ భజనం. గోపికలు వారి దేహం వారిది అనుకోవడం లేదు నాయనా అన్నాడు. వారి దేహం కూడా నాదే అనుకుంటున్నారు. అందుకు వాళ్ళ దేహాదులకు చర్యలు చేసిన కృష్ణుడికి చేస్తున్నట్టు చేసుకుంటున్నారే తప్ప వాళ్ళ దేహానికి చేసుకుంటున్నామని చేసుకోవట్లేదు. వాళ్ళ దేహం మీదే వాళ్ళకి కామం లేదు, అది కూడా సమర్పణ భావంతోనే చేస్తున్నారు. కనుక నకామయమానా, ఇది అర్థం అవడం చాలా కష్టం అండి. ఎందుకంటే మనకి సేవ అని ఒక మాట ఉన్నది. సేవ అనేది నకామయమానా నిరోధ రూపత్వాత్. కానీ ఆ సేవ జీతం కోసం చేస్తే అది నిరోధ రూపత్వాత్ కాదు. ఎందుకంటే వాడికి సేవకి జీతం నిరోధం, ఆ జీతాన్నే నిరోధించింది సేవ. అది ఇక్కడ విశేషం. ఒకడి దగ్గర పనిచేసేటప్పుడు పైరాబడి కోసమో జీతం కోసమో పెన్షన్ కోసమో పనిచేస్తాడు. ఆ పని చేస్తున్నంత వీడి దృష్టి జీతం, పెన్షన్, పైరాబడి, దానికోసం ఏ పని చేయాలో అదే పని. కానీ ఈ మూడు వదిలిపెట్టి
తాను ఎవడి దగ్గర సేవిస్తున్నాడో వాడి క్షేమం, వాడి ఆనందం, వాడి సుఖం కోసం సేవ చేసేవాడు ఉంటాడే, వాడిది నిరోధ రూపం. వాడికి నకామయమాన, వాడికి కోరిక లేదు. ఆయన ప్రేమగా ఉండాలి, ఆయన ఆనందంగా ఉండాలి, ఆయన సుఖంగా ఉండాలనే దాంట్లో తనకిది కావాలి, తనకది కావాలి అనేది లేదు కదా. కనుక కామాన్ని నిరోధించే లక్షణం భగవత్ ప్రేమలో ఉంది గనక అది నకామయమాన, అది కామించున్నది కాదు. పైగా లోకకామం ఒక వ్యక్తికో లేక విషయానికో పరిమితి పెట్టుకుని ఉంటుంది. కానీ భక్త కామం ఉన్నదే అది జీవుణ్ణి మొదలుగా పరమాత్మ దాకా ప్రాప్తుందండి. అంత పరమాత్మ కామన అంత గొప్పది. పైగా విషయవాసన వల్ల కలిగేటువంటి కామన ఉన్నదే దానికి ఒక్కదానితో తృప్తి చాలదు, దానికి వేల వేల వేలు కావాలి. కానీ భగవంతుడిని పట్టుకుంటే ఆయన ఒక్కటే తృప్తిగా కనిపిస్తున్నది. కనుక భగవత్ ప్రేమను ఎక్కడ కామం అనుకుంటామో అని అది ఇలాంటిది కాదు నాయన అని అంత చక్కగా ఇక్కడ వివరించి చెప్తున్నాడు. ఈ నకామయమాన నిరోధ రూపత్వానికి మనం ప్రహ్లాదుడి కదా చక్కగా ఉన్నది. భగవానుడు కూడా ఇలాంటి ప్రేమనే స్వీకరిస్తాడు. అందుకే మనకి ఆకలిగా ఉన్నప్పటికీ ఆయన దుర్యోధనుడి ఇంట్లో విందు తీసుకోలేదు, విదురుడింటికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకి లేదు కోరిక దేని మీద, ఈ ఆకలి తీర్చుకోవాలని కోరుకున్నది ఆయన. కనుక భగవానుడికి ఏది నీ నుంచి ఆశించాడు, నువ్వు ఆయన నుంచి ఏది ఆశించుకో, నువ్వు ఆయన్ని ఆశించు, ఆయన వాడే అవుతావు. కనుక నిరోధము అంటే అర్థం ఏమిటి? ఆ పుట అని. ఇక్కడ వచ్చింది యోగం. మనకి యోగం అంటే పతంజలి చెప్పిన యోగం అంతా ఇక్కడికి వచ్చేసింది. యోగ చిత్తవృత్తి నిరోధ అనే సూత్రం ఇక్కడ తెచ్చుకోవాలి. చిత్తవృత్తి నిరోధమే యోగం అంటే భగవత్ ప్రేమ కామం కాదు సరికదా, కామాది చిత్త ప్రకోపాన్ని కంట్రోల్ చేసింది భగవత్ ప్రేమ. దుర్వాసనలు, దుష్ట సంకల్పాలు, వీటి వల్ల కలిగే ప్రకోపాన్ని భగవత్ ప్రేమ కంట్రోల్ చేస్తుంది. నీ మనస్సుని సత్వభూమికలోకి తీసుకెళ్ళి రజోగుణ తమోగుణ సముద్భవములైనటువంటి కామక్రోధ వికారాల్ని నిగ్రహించగలిగే శక్తి భగవత్ ప్రేమలో ఉంది గనక అది నకామయమాన నిరోధ రూపత్వాత్ అని ఇక్కడ చెప్తున్నది. ఈ నిరోధం ఎలాంటిది అంటే ఒక బందిఖానాలో పెట్టేసే నిరోధం లాంటిది కాదయ్యా. ఒక ప్రవహించే నీరుని ఆనకట్ట వేసినట్లుగా, అంటే వీడు కామన అనేటువంటి ప్రవృత్తి ప్రేమగా మారి పరమాత్మే ప్రసరిస్తోంది కనుక ఇంకా అటు ఇటు చెదరకుండా స్వామి వైపు ప్రసరిస్తూ ఉన్నటువంటి అనమాట. అందుకు వాడి దురాభ్యాసాలకు లోను కాడు. భగవత్ కామనలో పడిన వాడికి భగవానుడు మరి లోపల దుష్టకామ చింతల్ని తలెత్తనివాడు. ఈ మాట లీలాసుకుడు చాలా అందంగా చెప్తాడు. మార మావసమదీయ మానసే మాధవైక నిలయాయ దృచ్ఛయా. ఓ మన్మథుడా, నా లోపల కాపురం పెట్టుకోకు నా మనస్సులో. ఎందుకంటే యజమానులు లేని టైంలో నువ్వు ట్రెస్పాసర్ లాగా వచ్చి ఆక్యుపై చేసేసావు, కబ్జా చేసావు. నా మనస్సు అనేటువంటి ఇంటిని నువ్వు కబ్జా చేసావు. ఎందుకు కబ్జా చేసావు? అసలు ఉండవలసిన వాడు లేడు గనక. లేడు కనుక అంటే అర్థం మనకు ఆయన ఉన్నాడని స్పృహ లేదు గనక అని అర్థం చేసుకోండి. ఇక్కడ అన్నిటికీ వేదాంతం దాకా వెళ్ళిపోవద్దు. మనసులో భగవంతుడు లేకపోతే మనం ఎదురుచి కూర్చున్నాడు, ఉండాల్సిన వాడు ఉండకపోతే ఉండకూడని వాడు వచ్చి కూర్చున్నాడు అనమాట. అయితే నీకు ముందే నేను చెప్తున్నాను హెచ్చరిక, నేను పిలవడం మొదలెట్టా, ఆయన రావడం మానడు. కాబట్టి ముందు నోటీస్ పంపిస్తున్నా, ఖాళీ చెయ్యి. ఖాళీ చెయ్యలేదా తన్నులు తింటా జాగ్రత్త. నేను తన్నను, నీ బాబు తంటాడు జాగ్రత్త. మన్మధుడి బాబు ఎవడండి? ఆ పరమాత్మ. ఆయన వచ్చి తంతాడు. ఎందుకు తంతాడు? న్యాయమైన తన్నడం అంటే కస్సహేత నిజభేస్మలంఘనం. తన ఇంట్లో ఎవడో ఆక్యుపై చేస్తే ఆయన ఎందుకు కూరుకుంటాడు? కనుక నీ హృదయం భగవంతుడికి స్వం, ఆయన సొమ్ము. ఇంకోటి సొమ్ము పాలు చేస్తావా? అదే అంది రుక్మిణమ్మ. సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున్న మత్తుడు చైజ్జుడు. సింహానికి చెందవలసినటువంటి భాగాన్ని నక్క ముట్టుకున్నట్లుగా నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు కోరుకుంటున్నాడు. కనుక నీ సొమ్ముని నన్ను తీసుకోన్నాడు. కనుక మనం కాముని సొమ్ము కాకూడదు, రాముని సొమ్ము కావాలి మనం. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ రాముడి వైపు తిప్పితే ఈ కాముడు పారిపోతాడండి. వాడి పేరు చెప్తే పారిపోతాడు. వీడిది కానీ బాబుని పిలిచి వస్తాడు అనగానే దండం పెట్టిపోతాడట. ఎందుకంటే ఒక అవరలో రెండు కత్తులు ఇవ్వడవు. కామం ఉన్న చోట్ల రాముడు ఉండడు, రాముడు వచ్చాడు, కాముడు మిగలడు. కనుక ఆయన ప్లేస్ ఇది అని నువ్వు ముందు గుర్తిస్తే కాముడికి దడ మొదలెడుతుందండి. ఆయన వస్తాడంటే భయపడతాడు. అందుకు ఇక్కడ నకామయమాన నిరోధ రూపత్వాత్ అన్నారు. అయితే నిరోధం అంటే ఏమిటి అంటే ఆపుట, ఇతరములైన వికారాన్ని నిగ్రహించినది అన్నాం. కానీ నారదుడు నిగ్రహించడం ఎలాగా అదొకటి తెలియాలండి. నిగ్రహించడం చెప్పేసరి చాలా బాగుందండి, ఇంద్రియాలను నిగ్రహించడం అంతా బాగానే ఉంది. కానీ భగవద్భక్తి నిగ్రహణ కలిగినటువంటిది అని. అయితే భగవద్భక్తిలో ఉన్నవాడు ఎలా నిగ్రహిస్తాడు? ఎందుకంటే ఎంత భక్తి కలిగినా ఇంద్రియాలు చాలా బలమైనవి. బలవాన్ ఇంద్రియగ్రామం విద్వాంసం అపకర్షత్. ఇది ఒకటి పెద్ద హెచ్చరిక అండి.
అందుకే జ్ఞాన మార్గంలో మహాకష్టం. ఎందుకంటే వీడు తరించాల్సిన భారమంతా వీడు చేసుకున్నాడు. వీడు భక్తి మార్గంలో భగవంతుడి మీద వేసి నిశ్చింతగా ఉన్నాడు. రెండింటికి అంత తేడా ఉన్నది. అక్కడ ఏమవుతుంది? నానావస్థ అవుతుంది ఇంద్రియాలను నిగ్రహించడం. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం ఉపకర్షతి అంటుంది కదా మహాతల్లి మందోదరి. తపస్సు చేశాడు రావణాసురుడు, ఇంద్రియాలన్నింటినీ అరికట్టి మరి తపస్సు చేశాడు. ఆడ తర్వాత అంతకాలం అరికట్టినందుకు తర్వాత ఫలితం దొరికిపోయేందుకు తపస్సుకు ఫలితం ఎప్పుడు రిలాక్స్ చేశాడు. అప్పుడు ఆ ఇంద్రియాలు పగపట్టేట. ఇంతకాలం నిగ్రహించావు కదా, ఉండి నీ పని చెప్తాను, ఇంద్రియ లోభం పెరిగి నశించిపోయేవరా నాయన అన్నది మందోదరి రావణాసురుడితో మనకి. అందుకు ఇంద్రియాలను అరికట్టడం అనేది తపో మార్గంలో వాటిలో చేసినప్పటికీ ఆ నిరోధం పూర్తిగా నిరోధము కాదు. రావణాసురుడు ఎంత నిరోధించాడండి. హిరణ్యకశిపుడు రావణాసురుడు నిరోధం చేయలేదా? నిగ్రహించలేదా? వాళ్ళు చిత్తవృత్తులు నిరోధించలేదా? నిరోధించారు. ఇంద్రియాలు నిగ్రహించారు. ఎదురుగా రంభ మేనక అప్సరసలు వచ్చినా చెక్కు చెదరలేదు. మహావర్షాలు పడుతున్నా చెక్కు చెదరలేదు. భయంకరమైన వాతావరణాలు వచ్చినా చెక్కు చెదరలేదు. మరి వాళ్ళు నిగ్రహ సంపన్నులు కారా? కానీ వాళ్ళకు భగవంతుని ఎందుకు ప్రేమ లేదు. కోరిక తీర్చుకోవడం దానికోసం నియమం. అది వాళ్ళ యొక్క అవస్థ. అందుకు వాళ్ళకి నిరోధ రూపత్వ జరగలేదు వాళ్ళకి. కానీ భక్తుడికి నిరోధ రూపం సహజంగా జరుగుతుంది ఆ ప్రేమలో. ఎందువల్ల అంటే నిరోధస్తు లోకవేద వ్యాపార న్యాస అని తర్వాత సూత్రంలో చెప్తున్నాడు. నిరోధం అంటే లోకవేద వ్యాపార న్యాసము. న్యాసం అంటే అర్థం ఏమిటి? ఉంచుట, సమర్పించుట అని అర్థము. నిరోధస్తు నిరోధం అంటే తాను చేసే లోక వ్యాపారమును వేద వ్యాపారమును భగవానుడికి సమర్పించుట. ఇక్కడ వ్యాపారం అంటే బిజినెస్ కాదు. ఇప్పుడు వేద వ్యాపారం కూడా మనకు కనిపిస్తుంది కనుక అదే అనుక దయచేసి అనుకోవద్దు. వ్యాపారము అంటే ఇక్కడ క్రియా అని అర్థము. అసలు వ్యాపారం అంటేనే పని, ప్రయత్నము అని అర్థం. కనుక లౌకిక వైదిక ధర్మముని చేస్తాడు వాడు, కానీ వాడి కోసం వాడు చేయడు. భగవదర్పణ బుద్ధితో చేస్తాడు. అది చెయ్యడం వల్ల వాడు కామనాసక్తులు కాడు, చిత్తవృత్తులు నిరోధించగలుగుతున్నాడు. వాడు దేని చేసినా భగవదర్పణ బుద్ధితో చేస్తాడు. కనుక ఎంత అందంగా చెప్తున్నాడో నారదుడు చూడండి. నకామయమాన నిరోధ రూపత్వాత్ నిరోధస్తు లోకవేద వ్యాపార న్యాసః. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.